ఈ పక్క వచ్చి అందరికీ నమస్కారాలు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం కూడా తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ, రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనందరికీ ఇది ఒక విశిష్టమైన పండుగ. మన జీవితాల్లో రాబోయే 1 సంవత్సరాల్లో దశ దిశ నిర్దేశించుకునే వేడుక ఇది. ఇది వారసత్వంగా మనకు సంక్రమించిన సంపద. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగ రోజున మనం అందరం ఆలోచించుకుంటాం. జనవరి 1వ తారీఖున మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తెలుగు జాతికి నూతన సంవత్సరం ప్రారంభం ఈ రోజే. అది మన సాంప్రదాయం. మన దేశంలో ఇంకొకసారి చూస్తే పండుగలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రకృతికి, కాలానికి సంబంధం ఉంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మన దేశంలో 6 ఋతువులున్నాయి. ఈరోజు చూస్తే చైత్రమాసం తొలి రోజు, వసంత ఋతువు ప్రవేశించింది. చైత్రమాసంలో ప్రజా చైతన్యం కొత్త పుంతలు ఇచ్చి ముందుకు తీసుకుపోతుంది. ఒక నూతనమైన ఉత్సాహాన్నిచ్చే రోజు ఈరోజు. ఈ ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొదలయ్యే రోజు మంచి మనసుతో మనం సంకల్పం చేయాలి. ఆ సంకల్పం మన ఆశల్ని, ఆశయాన్ని, ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తూనే మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను, సాధికారత రావాలని. ఏదో ప్రగతి ఒకటే కాదు, ఓవరాల్ ఎంపవర్మెంట్ జరగాలి. సంక్షేమం ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి, ధరలు తగ్గాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి. అదే మాదిరిగా ప్రతి ఒక్కరి కృషికి తగిన ఫలితం లభించే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయూత కూడా తీసుకుంటే ఏదైనా సాధించే ఇది వస్తుంది. అది జరగాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉండే ప్రజానీకానికి, దేశంలో ఉండే తెలుగు కుటుంబాలకి, ప్రపంచంలో ఉండే తెలుగు జాతి ప్రతి ఒక్కరికి, మీ కుటుంబం, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదే మరిగా మీరు కూడా సంపద సంపాదించి మీనింగ్ఫుల్ లైఫ్, నేను ఇక్కడ ఆ మాటలు వాడుతున్నాను. సంపద సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మంచి కొరకోసరం ఖర్చు పెట్టడం చాలా అవసరం. మనకు కొన్ని సాంప్రదాయాలున్నాయి. వయస్సులున్నారు, వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేస్తూ వచ్చిన దాంట్లో 1% 2% సంక్షేమానికి, ప్రజల సేవ కోసం వెచ్చించే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన వారసత్వం కాదు. వాళ్ళు చేసేది వ్యాపారం. అదే సమయంలో ఒక బాధ్యత కింద ఈరోజు వాళ్ళంతా కూడా సంక్షేమం కోసం సేవాభావంతో ముందుకు పోతున్నారు. అలాంటి అలవాటు తెలుగు జాతికి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఈరోజు మనం ఎంతో డబ్బులు సంపాదిస్తాం. ఎక్కడున్నా తెలుగు జాతి సంపద సంపాదించడంలో ఈరోజు
తెలుగు వారికి మించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు. అది వచ్చింది. ప్రపంచమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. సంపద సృష్టిస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు, ప్రపంచానికే సేవలు అందించే పరిస్థితి వచ్చారు. అదే సమయంలో సేవాభావం కూడా తెలుగు జాతికి అవసరం. ఆ సేవాభావం ఉంటే మీ జీవితానికి సార్థకత ఉంటుంది. అదే సమయంలో అది చేసినప్పుడు మీ పేరు ఇది వస్తుంది. అది చేయగలిగితే మీరు రాజకీయాల్లో గాని లేకపోతే కార్పొరేషన్లో గాని ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. నా కోరిక అది కూడా చేయాల్సిన అవసరం ఉంది మన జాతి. ఇంకొక పక్క ఉగాది అనంగానే ప్రారంభం ఏది నిద్రలేసినప్పుడు ఉగాది పచ్చడితోనే మనం ప్రారంభిస్తాం. షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఎంత గొప్పతనం ఇచ్చారంటే మన వారసత్వంగా ఇందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 7 రుచులు కూడా కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తాం. జీవితం అంటే ఒక ఆనందమే కాదు, జీవితం అంటే సంపాదనే కాదు. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, ఇబ్బందులు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి. ఇవన్నీ అధ్యయనం చేయడానికి, మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి తొలి రోజున ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఏదో కష్టం వచ్చిందని దిగులు పడిపోవడం, ఎవరో తిట్టారని బాధపడిపోవడం, లేకుంటే బయట రాకుండా ఇంట్లోనే పడుకోవడం, ఇంక వేరే దిక్కు లేదనే ఉద్దేశంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే తెలుగు సాంప్రదాయ ప్రకారం ఉగాది పచ్చడి తిన్న తర్వాత కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు, లేకుంటే తిట్లు, లేకపోతే ఇంకొంచెం ప్రభుత్వాలు బట్టి వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు. ఈ రోజంతా ఉగాది పచ్చడి కాదు, ఇది కారం, చేదు ఈ రెండే కలిపేశారు ఈ రాష్ట్రంలో. ఏది కూడా జీవితంలో నిద్ర లేస్తే భయం. ఈ రోజు ఎట్ట గడుస్తుందో చెప్పలేం. బయట పోతే ఎవరన్నా తిరిగి ఇంటికి సేఫ్ గా చేరతారంటే నమ్మకం లేదు. ఇంకో పక్క ఎక్కడికక్కడ అనేక సమస్యలు. మన ఆస్తులు మనకుంటాయా, ఎవడైనా కబ్జా చేస్తారో తెలియదు. 40-50 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఒక వ్యాపార సంస్థ కావచ్చు, ఒక భూమి కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, దానికి కూడా సేఫ్టీ లేని పరిస్థితికి వచ్చేసాం. రాసిమ్మంటే రాసివ్వాలి, మెడ మీద కత్తి పెట్టి సస్తావా ఇస్తావా అంటే బయట చెప్పకుండా ఇచ్చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం ఉండేవాడు. ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అతను ఒక వార్త ఎవరికైనా పంపిస్తే ఇది దావూద్ ఇబ్రహీం ఆదేశం అంటే ఆటోమేటిక్ భయపడి చేసేవాళ్ళు. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు ఊర్లలో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవన్నీ ఒక రౌడీ ఉంటాడు, ఇంట్లో కూర్చొని కమాండ్ చేస్తూ ఉంటాడు. ఊర్లో వాళ్ళందరూ పప్పం కట్టాలంటే కట్టాల్సిందే. అందుకే చరిత్రలో బకాసురుడు చూశాం. బకాసురుడు చూస్తే గ్రామస్తులు మనుగడ సాధించడం కోసం అతనితో రాజీ పడి రోజుకు ఒక ఇంట్లో ఒక మనిషిని, 2 ఎద్దులు, ఒక బండి తిండి పంపిస్తే అది తిని మొత్తం గడిపేవాడు. అంటే ఇలాంటి దానికంటే ఈరోజు తక్కువగా లేదు. ఇలాంటివన్నీ చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే నేను ఈ ఎన్నికల్లో తిరుగుతున్నా. ఎన్నికల్లో తిరుగుతా ఉంటే ఎక్కడ చూసినా ఒక అశాంతి, అభద్రతాభావం, ఒక ఆవేశం, ఒక ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనపడే పరిస్థితి వచ్చింది. ఇది చూసిన తర్వాత నేను ఒక భరోసా ఇచ్చాను. ఈ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పేదలు